పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మన గురించి ఇక్కడ అక్కడ మాట్లాడుకోవడం కాదు, హైదరాబాద్ లో కూడా మాట్లాడుకోవాలి అని సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. మన గురించి ఇక్కడ మాట్లాడుకోవడం కాదు, జపాన్ లో కూడా మాట్లాడుకోవాలి అంటున్నారు. ఇంతకీ ఈ డిస్కషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. రీసెంట్ గా ది రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ప్రభాస్ అనుకున్న స్థాయిలో బస్ క్రియేట్ చేయలేకపోయారు. అయినా డార్లింగ్ క్రేజ్ మాత్రం కొంచెమైనా తగ్గలేదు. ఇక్కడే కాదు, విదేశాల్లోనూ ప్రభాస్ హవా నెక్స్ట్ లెవెల్లో ఉంది. తాజాగా ఈ విషయంలో ఒక రేర్ రికార్డ్ సెట్ చేశారు డార్లింగ్. బాహుబలి టైం నుంచి జపాన్లో ప్రభాస్ కి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. రీసెంట్ గా కల్కి 2898 AD జపనీస్ రిలీజ్ తో మరోసారి అక్కడ తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు ప్రభాస్. కల్కి ప్రమోషన్స్ సందర్భంగా జపాన్ వెళ్లిన ప్రభాస్ కి ఆడియన్స్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇప్పుడు జపాన్ లోని ఒక ఫేమస్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మెరిశారు డార్లింగ్. ఈ పేజ్ లో సోలోగా కనిపించి తొలి ఇండియన్ స్టార్ గా రేర్ రికార్డ్ ని సెట్ చేశారు. ప్రెజెంట్ స్పిరిట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఏడాది ఫౌజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోస్ట్ అవైటెడ్ కల్కి 2 కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో కెరియర్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాతే హీరోయిన్లంతా లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది. కెరియర్ స్టార్టింగ్లోని అందాల భామలు సినిమా బాధ్యతలు భుజాన వేసుకుంటున్నారు. ఈ మధ్యే ఈ రూట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ తన అప్కమింగ్ సినిమా కోసం రిస్క్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన సంయుక్త మీనన్ ప్రెజెంట్ తెలుగు మార్కెట్ మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తెలుగులో సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ ఎర్లీ డేస్ లోనే బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాని ప్రారంభించిన సంయుక్త మీనన్ ఆ సినిమాకి స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇంకా హీరోయిన్ గా పూర్తిగా సెటిల్ అవ్వకముందే ఈ డెసిషన్ తీసుకోవడం మీదే ఇప్పుడు పెద్ద చర్చ జరిగింది. కథ మీద నమ్మకంతోనే ఈ డెసిషన్ తీసుకున్నాను అంటున్నారు సంయుక్త. యాక్షన్ జానర్లో తెరకెక్కుతున్న నెక్స్ట్ మూవీ కోసం ఇప్పటికే చాలా కష్టపడి మేకోవర్ అయ్యారు ఈ బ్యూటీ. ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు సంయుక్త మీనన్. మరి ఈ కష్టం ఎలాంటి ఫలితమిస్తుందో చూడాలి. ప్రెజెంట్ సినిమా తీయటం కన్నా ఆ సినిమాను ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడమే మేకర్స్ కి పెద్ద టాస్క్ అయిపోయింది. అందుకే చిన్న సినిమాల ప్రమోషన్ విషయంలో వింత వింత ప్రయోగాలన్నీ చేసేస్తున్నారు. కొన్నిసార్లు అయితే ఈ ప్రయోగాలు మిస్ఫైర్ అవుతున్నాయి. హద్దు మీరి చేస్తున్న కామెంట్స్ సినిమా ఫ్యూచర్ను కష్టాల్లో పడేస్తున్నాయి. ఈ పాటే ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్లో రచ్చ చేస్తోంది. రీసెంట్గా జరిగిన సినిమా ప్రమోషన్ ఈవెంట్లో హీరో చంద్రహాస్ స్వయంగా ఈ పాట పాడారు. అయితే ఉన్నది ఉన్నట్టుగా పాడుంటే పర్లేదు, దీనికి తనదైన పైత్యాన్ని యాడ్ చేసి కంపు చేశారు. సినిమాకి హైప్ తీసుకురావడం కోసం చేసిన ఈ ప్రయోగం మిస్ఫైర్ కావడం హీరోతో సహా చిత్ర యూనిట్ ని చిక్కుల్లో పడేసింది. రీసెంట్ గా సీనియర్ నటుడు శివాజీ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. సినిమా ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన శివాజీ విమర్శల పాలయ్యారు. ఈ కామెంట్స్ ఎంత దూరం వెళ్లాయంటే స్వయంగా ఆ మూవీ మేకర్సే శివాజీ కామెంట్స్ వల్ల సినిమా ఎఫెక్ట్ అయింది అని చెప్పారు. గతంలో బన్నీవాస్ కూడా ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట జారారు. వెంట్రుక చూపిస్తూ ఈ నిర్మాత చేసిన కామెంట్స్ మీద కూడా ఇండస్ట్రీ సర్కిల్స్ లో గట్టిగానే చర్చ జరిగింది. కిరణ్ అంబవరం, విశ్వక్ సేన్ లాంటి హీరోలు గతంలో తమ సినిమా ప్రమోషన్ సందర్భంగా చేసిన కొన్ని పనులు కాంట్రవర్సీస్ కి కారణమయ్యాయి. ఇలా ప్రమోషన్స్ కోసం మేకర్స్ చేస్తున్న ఫీట్ల మీద ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ వైపు నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. డిజిటల్ జమానాలో లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్ని కూడా బ్లర్ అయిపోయాయి ఆల్రెడీ. అందుకే క్రాస్ ఓవర్ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ మీద గట్టిగా సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక భాషలో టాప్ స్టార్స్ మరో భాషలో గెస్ట్ రోల్స్ చేసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో 2 భాషల్లోనూ సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మాస్ యాక్షన్ మూవీకి రెడీ అయిపోతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు టాప్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కోలీవుడ్ లో కూడా ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ధనుష్ హీరోగా, రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో మరో టాప్ స్టార్ కూడా నటిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ మధ్య తెలుగులోనూ అఖిల్ తో కలిసి ఏజెంట్ సినిమాలో నటించారు మముక్క. పృథ్వీరాజ్, సుకుమారన్ లాంటి స్టార్స్ అయితే అన్ని భాషలు చుట్టేస్తున్నారు. తెలుగులో ప్రభాస్, మహేష్ లాంటి టాప్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ టాలెంటెడ్ స్టార్ హిందీలో కూడా క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. దీంతో అప్కమింగ్ లిస్ట్ లో క్రాస్ ఓవర్ కాంబినేషన్స్ మంచి బస్ క్రియేట్ చేస్తున్నాయి. మామూలుగా 60+ హీరోల మార్కెట్ నెమ్మదిగా డౌన్ అవుతూ వస్తుంది, కానీ తెలుగులో మాత్రం రైజ్ అవుతుంది. మన సీనియర్ల జోరు మామూలుగా లేదు ఇప్పుడు. దానికోసం కొన్నేళ్లుగా సపరేట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు వీళ్ళంతా. 2026లోనూ ఇదే కంటిన్యూ చేస్తున్నారు. మరి మన సీనియర్లు ఫాలో అవుతున్న ఆ ట్రెండ్ ఏంటో చూద్దాం రండి. టాలీవుడ్లో 60+ హీరోలంతా మంచి ఫామ్లో ఉన్నారిప్పుడు. మొన్న అఖండ 2తో బాలయ్య కాస్త ట్రాక్ తప్పినా ఆయన మార్కెట్కొచ్చిన నష్టమేం లేదు. ఇక మొన్న మన శంకర వరప్రసాద్ గారితో ఇండస్ట్రీ హిట్ కొట్టి తన స్టామినా చూపించారు మెగాస్టార్. వెంకటేష్ సైతం పీక్ ఫామ్లో ఉన్నారిప్పుడు. నాగార్జున కూడా కూలీ, కుబేరాతో కొత్తగా మారిపోయారు. తమ ఇమేజ్ కాపాడుకోవడానికి, మార్కెట్ పడిపోకుండా ఉండడానికి హిట్ కాంబినేషన్స్నే నమ్ముకుంటున్నారు సీనియర్లు. అందరూ అదే దారిలో వెళ్తున్నారు. చిరంజీవి నెక్స్ట్ సినిమా బాబీతో ఉండబోతోంది. వాల్తేరు వీరయ్య తర్వాత రిపీట్ అవుతోన్న కాంబో ఇది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈసారి కూడా పూనకాలు ఖాయమే అంటున్నారు బాబీ. ఇక నాగార్జున ప్రస్తుతం 100వ సినిమాను తమిళ దర్శకుడు కార్తిక్తో చేస్తున్నారు. దీని తర్వాత తనకు బాగా కలిసొచ్చిన సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాలతో మరో సినిమా సంక్రాంతికి టార్గెట్ చేయనున్నారు. అలాగే బాలయ్య సైతం వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమాకు సిద్ధమయ్యారు. మార్చి నుంచే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. వెంకటేష్ సెకండ్ ఇన్నింగ్స్ ను సింగిల్ హ్యాండెడ్ గా మార్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి. F2, F3తో వెంకీకి 100 కోట్ల సినిమాలిచ్చిన అనిల్ సంక్రాంతికి వస్తున్నాంతో ఏకంగా 300 కోట్ల బొమ్మ చూపించారు. ఇక 2027 సంక్రాంతికి సైతం అనిల్ రావిపూడి వెంకీ సినిమా రాబోతోంది. మొత్తానికి హిట్ కాంబినేషన్స్ రిపీట్ చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్నారు సీనియర్లు. చూసారుగా, ఇవి వాల్టి సైమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.